తృణీకరించబడి అందరి చేత గేలి చేయబడి అవమానించబడ్డటువంటి ఒక స్త్రీని ఆయన ద్వారంగా ఎంచుకున్నాడు. నేను అనుకుంటా మరియమ్మ పెద్ద బ్యూటీ కూడా కాదేమో అనుకుంటా. ఎందుకంటే నార్మల్గా ఉండొచ్చు, మరీ వికారం కాదు, మరీ బ్యూటీ కాదు, మీడియంగా ఉండొచ్చు. ఎందుకంటే బైబిల్లో చక్కనిది అనేది ఆమెను గురించి అయితే రాయబడలేదు. కానీ అందగత్తె అనబడిన ఎస్తేరుకు, షారాకు, రిబ్కాకు ఎవ్వరికీ దక్కని ఘనత ఈ సాదాసీద అమ్మాయికి దక్కింది. స్త్రీలు ఆమెను అన్ని తరముల వారు ధన్యురాలు ధన్యురాలు అంటున్నారు. దేవునికి మన అందచందాలు అక్కర్లేదు, మన ఐశ్వర్యం అక్కర్లేదు, టాలెంట్ అక్కర్లేదు, జ్ఞానం అక్కర్లేదు, ఏమక్కర్లేదు. దీనురాలు, ఈ దీనురాలి స్థితిని ఆయన కటాక్షించనంటుంది. ఎంత విరిగి నలిగిపోయి ఆమె ప్రార్థించిందో. లూకా 1:47 ఆయన తన దాసురాలి హల్లెలూయా దీన స్థితిని కటాక్షించను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను. ఈమె ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనురాలు, తృణీకరించబడింది, తర్వాత దేవుని భయము భక్తి కలిగిన అమ్మాయి. 50వ వచనం చూడండి. ఆయనకు హల్లెలూయా ఆయనకు భయపడు వారి మీద, అంటే దేవుని భయము కలిగిన అమ్మాయి మరియ. ఆమె అన్యాపదేశంగా ఆమె కథే చెప్పుకుంటుంది. సింహాసనాల మీద నుండి పడద్రోసి వాళ్ళని దీనులను పైకెక్కించాడంటే ఆమె కథే అది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, భయము కలిగిన వాళ్ళను ఆయన హెచ్చిస్తాడు అంటే ఆమె కథే అది. ఇంకొకటి 53 ఆకలిగొన్న వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి. పేదరికము, సమాజంలో అందరూ వాళ్ళని తృణీకరించడము, ఈసడించడము, అయినా సరే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము, పరిశుద్ధత కలిగి ఉండడం. ప్రభు దాసురాలు అట ఆమె. 47 ఆయన తన దాసురాలి దినస్థితి. ప్రభు దాసురాలు అంటే అర్థం ఏంటి? దేవుని చిత్తమునకు ఆమె విధేయురాలు. దాసి, దాసుడు అంటే యజమాని ఏదన్నా పనప్ప చెప్తే అట్లెందుకు యజమాని గారు ఇట్లా తప్పు మీరు చెప్పింది, ఇంకో మాట ఆలోచించండి, నా సలహా తీసుకోండి, మీ మంచిగా చెప్తున్నా అని ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే వాళ్ళు తలకాయ దించేస్తారు. దాసులు ఎదురు చెప్పొద్దు, నోరు మూసుకొని లోబడాలి. ఇదిగో ప్రభు దాసురాలను. దేవుని బిడ్డలారా 38 చూడండి. అందుకు మరియ ఇదిగో ప్రభు దాసురాలను, ప్రభు దాసురాలను, నేను ఆయన దాసురాలను, దాసిని నీవేది చెప్తుంది నాకు జరుగునుగాక. ఏది ఎదురైతే అది నేను ఫేస్ చేస్తాను, ఏ పరిస్థితులైనా ఎదుర్కొంటాను. దేవుడు సెలవిచ్చిన మాట నా పట్ల నెరవేరునుగాక అన్నది. దేవుని చిత్తమునకు సమర్పితురాలు. లోకము తృణీకరించిన తన ప్రార్థన పట్టుదల వదలని ఒక కన్యక మరియ ధన్యురాలు. ఒట్టిగానే లక్కీ ఛాన్స్ డిప్పు ఆమెకి లాటరీ తగిలింది అనుకోకండి. ఊరికనే తగలదు, లాటరీ తగలదు దేవుని సన్నిధిలో. మనకు కొన్ని లక్షణాలు ఉంటే దేవుడు ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి నచ్చినటువంటి కన్యక మరియ. బాహ్య రూపం ఎలాగుందో మనకు తెలియదు, కానీ అంతరంగములో ఆమెను మించిన సౌందర్యవతే దేవునికి కనపడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.